పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. కృష్ణం రాజా దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు. మొదటి నుండి పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎటికెలకు విడుదల తేదీ ఖరారైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా జూలై 24, 2025న గ్రాండ్ గా విడుదల కానుంది. మేకర్స్ అధికారికంగా ఈ అప్డేట్ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ లో దిల్ ఖుష్ అవుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా ప్రముఖ నటులు అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే పోస్టర్ను మేకింగ్ వీడియోలతో ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన హరిహర వీరమల్లు ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యింది. పవన్ మరోసారి తన పవర్ ను చూపించనున్నారు. అంతేకాదు త్వరలో మేకర్స్ ఓ పవర్ఫుల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్న సినిమాతోనూ తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చే ప్రయత్నం మాత్రం గట్టిగానే చేస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే హరిహర వీరమల్లు హిస్టారికల్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ ఇందులో ఓ వీర యోధుడిగా కనిపించబోతున్నారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో పవన్ కనిపించనున్నట్లు టీజర్తో అర్థమవుతుంది. ఈ సినిమా నేపథ్యం, నిర్మాణ విలువల్లో ఎంతో గ్రాండ్గా ఉండుంటూ ఇది ఒక విజువల్ ట్రీట్ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. హాలీవుడ్, బాలీవుడ్ ఇలా 3 ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ శృతి హాసన్. సినిమాలో నటనతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా ఆమె అభిమానులను ఆకట్టుకుంటుంది. ఫిజికల్ అపియరెన్స్, సోషల్ ఇమ్యూషన్, మెంటల్ హెల్త్ వంటి విషయాల్లో ఆమె చూపే స్పష్టత, ఓపెన్నెస్ చాలా మందికి ప్రేరణగా మారింది. ఏ విషయం అయినా ఉన్నదున్నట్లు చెప్పడంలో ఆమె ఎప్పుడూ వెనకడుగు వేయదు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలో తన ముక్కుపై ప్లాస్టిక్ సర్జరీ చేసిన విషయాన్ని ఒప్పుకున్న శృతి తాజాగా మరోసారి అదే అంశంపై ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు సూటిగా వివరించింది. టీనేజ్లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా. అంతేకాదు ముఖం మరింత అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ కూడా వాడాను. ఇవన్నీ దాచాల్సిన అవసరం నాకు అనిపించలేదు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలను చెప్పాను. కొంతమంది ఇలాంటి విషయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం, నేను గౌరవిస్తాను. అలాగే నా విషయాలను ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ నాకు ఉంది. అది తప్పు కాదని నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో వయసు పెరిగిన తర్వాత అవసరమైతే ఫేస్ లిఫ్ట్ చేయించుకునే అవకాశం ఉంది. ఇది పూర్తిగా నా నిర్ణయం. ఇతరులను ఇబ్బంది లేకపోతే నా శరీరం గురించి నేను తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చింది శృతి. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటిస్తున్న చిత్రం కూలీ. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లో విడుదల కానుంది. తెలుగు సినీ పరిశ్రమకు విశిష్టమైన సంగీతం అందించిన సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ పేరు ముందు వరుసలో ఉంటుంది. గత 2 దశాబ్దాల్లో ఆయన సంగీతం ఎన్నో సినిమాలకు ప్రాణం పోసింది. అయితే ఇటీవల కొన్ని సంవత్సరాలుగా దేవిశ్రీకి వరుసగా సరైన హిట్లు లేవు. పుష్ప, ది రైజ్ మినహా ఆయనకు భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టులు తక్కువే. వాల్తేరు వీరయ్య వంటి ఆల్బమ్లు మంచి స్పందన తెచ్చినప్పటికీ అవి డిఎస్పీ స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదు. కానీ ఇప్పుడు దేవి తిరిగి ఫోమ్లోకి వచ్చాడు. పుష్ప 2, ది రూల్, తాండేల్, కుబేరా వంటి వరుస భారీ చిత్రాలతో డిఎస్పీ మళ్లీ తన పంజా చూపిస్తున్నారు. ఈ 3 సినిమాలతో ఆయన మ్యూజికల్ హ్యాట్రిక్ ను పూర్తి చేశారని చెప్పవచ్చు. పుష్ప 2 పాటలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో కొనసాగుతుండగా ఈ సౌండ్ ట్రాక్ సినిమాపై హైప్ ను పెంచడంలో కీలక పాత్ర పోషించింది. తాండేల్ పాటలు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. తాజాగా విడుదలైన కుబేరా చిత్రం కూడా మంచి టాక్తో పాటు దేవిశ్రీ సంగీతం ఎంతో బలాన్నిచ్చింది. పాటలు తక్కువగా ఉన్న సినిమా మూడ్ను మలచడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇకపై ఆయన నుంచి మరిన్ని అద్భుతమైన ఆల్బమ్లు కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాట్ యాంకర్ విష్ణుప్రియ మళ్లీ రెచ్చిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కత్తి లాంటి అందాలను చూపిస్తుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు ఈ బ్యూటీకి. అందుకే ఘాటుగా సొగసులను ఆరబోస్తూ రెచ్చిపోతుంది. బుల్లితెరపై ఈ నడుమ కనిపించట్లేదు. బిగ్ బాస్ తర్వాత ఆఫర్లు క్యూ కడుతున్నాయంట. కానీ అలా జరగట్లేదు. అందుకే నిత్యం ఘాటు సొగసులతో కుర్రాళ్లను వలలో వేసేందుకు, ఫాలోయింగ్తో అవకాశాలు పట్టేందుకు ట్రై చేస్తుంది. ఇప్పుడు బ్లూ కలర్ చీరలో రెచ్చిపోయింది. ఇందులో బయట ఉన్న లేనట్టే ఉంది. అందాలను ఘాటుగా ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇంత బాగా చూపించిన తర్వాత అయినా అవకాశాలు వస్తాయో లేదో మరి చూడాలి.
సీనియర్ హీరోయిన్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తుంది. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీలో ఆమె కీలక పాత్ర చేస్తుంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జూలై 4న రిలీజ్ కాబోతుంది. దీన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఇందులో లయకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. చెన్న కేశవ్ రెడ్డి మూవీలో బాలకృష్ణకు సిస్టర్గా చేయాలని వివి వినాయక్ అడిగితే మీరు ఏడ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. నిజమేనా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. లయ స్పందిస్తూ ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ మూవీ వచ్చి చాలా ఏళ్ళవుతుంది. ఒకవేళ ఏడ్చానేమో. బాలకృష్ణ గారితో అప్పట్లో నటించాలని నాకు ఉండేది అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో లయ చాలామంది హీరోల సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.